హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజువల్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మన రెసిపీ అయితే బరబట్టి టమాటా కర్రీ అయితే వండుతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే బరబట్టిల్ని ఈ విధంగా నేను కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి నేను పక్కనైతే పెట్టుకున్నాను. అలాగే 2 టమాటాలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, ధనియాల జీలకర్ర పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, కారం, పచ్చిమిర్చి ఇవైతే ఇలాగ తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నామండి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. ఆ ఉల్లిపాయలు 2 వేసేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఇలాగ మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీకు ఎక్కడికన్నా దొరికితే కనుక ఇవి వండుకోండి. ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఇలాగ గ్రేవీగా కూడా వండుకోవచ్చండి. అలాగే నాకు ఇవి బ్రౌన్ కలర్ లాగా వచ్చే చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కనుక స్కిప్ చేసేయండి, పర్వాలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత అందులోనే నేను కడిగి పెట్టుకున్నటువంటి బరబాటి ముక్కలను కూడా వేసేసుకున్నాను. కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు. మాకైతే ఇలాగుంటే చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి మాకు ముక్కలు ముక్కలుగా తగిలితే బాగుంటుందని ఈ విధంగానైతే నేను కట్ చేసుకున్నాను. ఇవి ఒకసారి అయితే కలిపేసుకొని సిమ్లోనైతే పెట్టుకొని మగ్గనివ్వాలండి. మగ్గితే మనకి 10 నిమిషాల్లోనైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అలాగే మూత అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగానైతే చక్కగా మనకి మగ్గిందండి. ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగానైతే వచ్చింది. ఇలా ఫ్రై అయిన తర్వాత టమోటాలు 2 తీసుకున్నానండి, చిన్న చిన్నగా కట్ చేసి అవి వేసేసుకున్నాను. నేను 1 టేబుల్ స్పూను కారం తీసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. టమాటో వేసుకోకపోయినా పర్వాలేదండి, కర్రీ మాత్రం బాగుంటుంది. నాకైతే టమాటా వేసుకుంటున్నాను. ఈ విధంగా కూడా వండుకోవచ్చు అనేది అయితే నేను మీకు చూపిస్తున్నాను. కొంచెం అయితే ఇది స్పైసీగా కొంచెం స్వీట్గా ఉంటుందండి కర్రీ. అందు గురించి నేను స్పైసీగా చేస్తున్నాను అనమాట. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం సిమ్లో పెట్టుకోవాలి. ఆల్రెడీ బరబాటిల్లో కూడా కొద్దిగా వాటర్ అయితే ఉంటుందండి. ఆ వాటర్తోనే చక్కగా మనకి ఇలా మగ్గుతుంది. చూసారు కదా, ఎలాగా ఫ్రై అయ్యిందండి మనకి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక చిన్న టీ గ్లాసుడు అయితే వాటర్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా నేను ఒక పావు లీటర్ అయితే వాటర్ అయితే తీసుకొని ఇందులోనైతే వేసేసుకున్నాను. వేసేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర చూస్తూ ఉండాలండి. మనకి అడుగంటుకోకుండా ఉండాలి. ఈ విధంగా చూసారు కదా, చక్కగా అయితే వచ్చేసింది. సగం అయితే ఉడికిపోయినట్టు లెక్క. ఇప్పుడు నేను ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నానండి. ఇది కూడా మీ ఇష్టమే, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది వేసుకుంటే మాత్రం కొంచెం తీదనం అయితే పోతుంది అనమాట. ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకుంటే కూరకి కొంచెం టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది. అలాగే ఈ విధంగానైతే నాకు రెడీ అయిపోయిందండి కర్రీ. మీకు కనుక దొరికితే కనుక ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుందండి. చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారు కదండి, మన కర్రీ అయితే బరబాటి టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.